టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా నిన్న విడుదలైన నేపథ్యంలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటాయని వైసీపీ భావించిందా? అసమ్మతి నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేసి అందులో విఫలమైందా? ఆ ప్రయత్నం విఫలమవడంతో జగన్మోహన్ రెడ్డి సజ్జలకు వార్నింగ్ ఇచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. రామకోటయ్య గారు, నిన్న టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన నేపథ్యంలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు పగ్గుమంటాయని వైసీపీ భావించిందని, అయితే ఒకరిద్దరు తప్ప అసమ్మతి నేతలందరూ కూడా సైలెంట్ గా ఉండడంతో వైసీపీ వ్యూహం బెడిసి కొట్టడంతో జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారని, అందులో భాగంగానే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ వార్తని మనం ఎలా ఎనాలిసిస్ చేసుకోవచ్చు? వాస్తవంగా కృష్ణ గారు, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనేటటువంటి సామెత మనకి గుర్తుకొస్తా ఉంటది. ఈరోజు జనసేన టీడీపీ మధ్య పొత్తు వల్ల ఏదో పెద్ద అసంతృప్తి శాఖలు వస్తాయి, ఆ పార్టీలోంచి వలసలు బాగా వస్తాయి, ఎక్కడికక్కడికి అసంతృప్తి రావటం వల్ల కృష్ణ గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, బోల్తా పడ్డావే బుల్బుల్ పెట్టని ఒక కథ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేనకి మధ్య ఉన్నటువంటి పొత్తు ఏదో ఒక దశలో విచ్ఛిన్నమైంది. అసలు ఈ పొత్తు పొసగదు, పొసికినా దీంట్లో అసంతృప్తి జ్వాలలు ఊహించిన దానికన్నా ఎక్కువగా వస్తాయి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలి, తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేయాలి అనేటటువంటి ఒక దురాలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నటువంటి పరిణామాలు. కానీ ఈరోజు మనం జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఒక ఫెవికోల్ బంధం లాగా ఏర్పడింది. ఎందుకంటే జగన్ అంతమే పవన్ పంతం లాగా ఈరోజు పవన్ కూడా ప్రాక్టికల్ గా వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసుకొని తన బలమేంటి, తన బలానికి తగ్గటువంటి సీట్లు తెలుగుదేశం పార్టీని కోరటం, తెలుగుదేశం పార్టీ కూడా సముచితమైనటువంటి స్థానాలని జనసేనకి కేటాయించడం, ఒక రకంగా చెప్తే వాళ్ళ అంచనాని మించి కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు సీట్లు కేటాయించింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గౌరవం సంస్కృతంగా ఉంది, చాలా బాగుందని చెప్పి జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ తృప్తిపరిచారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, ఎన్ని సీట్లు పోటీ చేసామనేది కాదు, మనం గెలిచేటువంటి సీట్లు ముఖ్యం. అందుకని మనం ఎక్కువ సీట్లో పోటీ చేసి తక్కువ సీట్లో గెలవడం కన్నా కూడా తక్కువ సీట్లో పోటీ చేసి ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలనే ఆలోచనలో మనం ఉన్నాము. 90% రిజల్ట్ తోటి మనం బయటికి రావాలా, అదే నా ఉద్దేశం అని చెప్పి వారు చెప్పటం. దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు కూడా పెద్దగా అసంతృప్తి లేదు. దగ్గర దగ్గర 94-95 సీట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏదో 1-2 చోట్ల మనం చూస్తే పెనుగొండ పాలసారథి గారి విషయంలో ఎక్కడో ఒక చోట గోదావరి జిల్లాలో తప్పితే దీని మీద పెద్దగా అసంతృప్తి అనేది లేదు. చిన్న చిన్న అసంతృప్తులు అనేవి ఎక్కడైనా ఉంటాయి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహ రచన కానివ్వండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అర్థం చేసుకునే ధోరణి కానివ్వండి, ఈరోజు పొత్తు చాలా బాగుంది. మనకి చూస్తే ఈ పొత్తు నిన్న ప్రకటించినటువంటి సీట్లను చూస్తే ఒక 1 షాట్ 2 బర్డ్స్. ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే జర్క్ ఇచ్చింది. ఒక రకం బీజేపీతో సంబంధం లేకుండానే సీట్లు ప్రకటించి వస్తే మీరు రండి, మేము మాత్రం మా పనులు మేము చేసుకుంటామని అటు బీజేపీ పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి అటాకింగ్ చేయటం చూస్తే తెలుగుదేశం పార్టీ దూకుడు ధోరణిని ప్రదర్శించింది.
గెలుపుకి ఇది ఒక సాంకేతికంగా నేను భావిస్తాను కృష్ణ గారు. సో అంటే నేను చెప్పిన విధంగా అసలు నిన్న టీడీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటాయని వైసీపీ భావించింది. కానీ ఎక్కడ ఆ పరిస్థితులు కనపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహం విఫలమైందని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై సీరియస్ అయ్యారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? వాస్తవానికి సజ్జల రామకృష్ణ గారు ఆయనకి ఇప్పటి వరకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. వారు అనుకుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ జనసేనకి మధ్య పొత్తు పొసగదు, ఒకవేళ పొసికిన వాళ్ళ మధ్య వివాదాలు వస్తాయి కాబట్టి అక్కడ రెబల్ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేస్తారు, దాంట్లో మనం అడ్వాంటేజ్ తీసుకొని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కువ కూడా జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు మనం బాగా వేయొచ్చు, గెలవచ్చు. ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ మీద వీళ్ళు ఎక్కువ కూడా ఆధారపడి రాజకీయాలు చేయడానికి ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాంగ్ ఫీడ్బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది, కానీ విఫలమైంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగానే వాళ్ళందరినీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమన్నా చేసిందా వైఎస్ఆర్సీపీ? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా అసంతృప్తి వ్యక్తుల్ని రెచ్చగొట్టడం ఒక భాగం. వాళ్ళకి ఇంటర్నల్ గా కూడా ఏం తాయిదాలు ఇచ్చి ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమానికి కూడా సజ్జల రామకృష్ణ గారు శ్రీకారం చుట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అందరికి కూడా అట్మాస్ఫియర్ అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీకి రేపు దరిదాపు ప్రతిపక్షం కూడా రాదు. వాళ్ళు వైనాట్ 175 అంటారు కాబట్టి ఆ పక్కన 5 పోతే 17 సీట్లు పరిమితమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వారికి రేపు ఎట్టి పరిస్థితిలో కూడా అధికారం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం కేడర్ కానీ ఇటు తెలుగుదేశం కేడర్ కానీ ఎక్కడ కూడా ఆ ధోరణిలో లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఇంకా ఏం చేయాలో అర్థం కాక దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సద్దల మీద ఇసుకపడ్డారు. రామకృష్ణారెడ్డిని కూడా వార్నింగ్ ఇచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకు మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో అధికారం ఉండటం వల్ల ఆయన అహంకారం పరాకాష్ఠకి చేరి అంతా నాకే తెలుసు అనేటువంటి ధోరణితో ఎదురు పార్టీ యొక్క బలహీనతల్ని, ఎదురు పార్టీలో రాబోయే విచ్ఛిన్నాన్ని, ఎదురు పార్టీలో రాబోయే అసంతృప్తిని కూడా అడ్వాంటేజ్ గా మలుచుకుందామని ఆయన ముందుగానే ఒక కాలజ్ఞానాన్ని ఊహించి ఎత్తుగడేశారు. అది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది కాబట్టి ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఆయన్ని ఒక రకంగా మందలించాడు అనేటువంటిది మీడియాలో కథనాలు కూడా వస్తా ఉన్నాయి. దాంట్లో హేతుబద్ధంగా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే, రామకోటయ్య గారు, ఈ అసమ్మతి నేతలు లాక్కునే ప్రయత్నం ఏదైనా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అంటే ఆ పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అయితే ఇప్పుడు ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో టికెట్లు రానోళ్ళు టీడీపీలోకి వచ్చేటటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఈరోజు జలీల్ ఖాన్ కానివ్వండి, ఈ అలాంటి నాయకులను కూడా రెచ్చగొడటానికి వాళ్ళు ప్రయత్నం చేసి అయోధ్య రామరెడ్డి వాళ్ళు కలవటం కూడా చేసినా కానీ దాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యంతో దాన్ని మళ్ళా నాని గారితో మాట్లాడించి, చిన్ని గారితో మాట్లాడించి దాన్ని చక్కదిద్దిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అట్లాగే అదే జిల్లాలో మనం పరిస్థితి చూసినట్టే కొల్సు పాలసారథి గారికి అసలుకి ఈ పార్టీలోకి రాకముందే టికెట్ అనౌన్స్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం చాలా బాగుంది. ఈ రోజు మనం టికెట్ ఇచ్చిన తీరు కూడా చూస్తే బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి పెద్ద ఎత్తున ఆ తెలుగుదేశం పార్టీ స్థానం కల్పించింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ఉద్యమానికి బాగా వర్క్ చేసినటువంటి కొలిగిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళకి కూడా ఈ రోజు ఏమీ లేని వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వటం, ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెంలో ఒక సామాన్యుడికి కూడా టికెట్ ఇవ్వటం లాంటివి చూస్తే తెలుగుదేశం పార్టీ సామాన్యుల పక్షాన ఉంది. సామాన్యులకే ఈ అధికారానికి తేవాలన్నటువంటి కంకణం కట్టుకుంది ఈ పార్టీ అనేటువంటి ధోరణి కూడా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీకి అట్టడుగు వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున పట్టం కట్టబోతున్నారనడానికి ఇది ఒక సాంకేతికంగా మనం భావించవచ్చు కృష్ణ గారు. ఓకే రామకోటయ్య గారు, ధన్యవాదాలు.